सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం 5వ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హవసః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాము. నా హి కచ్చిత్ క్షణం అపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవసః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. దీని తాత్పర్యం ఏంటంటే, ఓ అర్జున, నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మ చేయకుండా క్షణకాలం అయినా ఉండలేడు. ఎంచేతనంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తోంది. ఇప్పుడు సాత్విక గుణం, రజోగుణం, తమోగుణం, ఇవి త్రిగుణాలు అనబడతాయి. ఈ త్రిగుణాలు మానవుడి యొక్క నైజాలు. ఈ గుణాలకు అనుగుణంగానే మానవుడు తన వివిధ కర్మలను చేస్తూ ఉంటాడు. ఈ గుణాల సమాహారమే ప్రకృతి. ఈ గుణ వ్యవస్థనే ప్రకృతి అంటాము. జీవాత్మల వివిధ కర్మలే ప్రకృతి. జీవాత్మల వివిధ కర్మ సముచ్చయాలే ప్రకృతి. ప్రకృతి అనేది ఒక మహాకర్మ ఫల సముద్రము. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రకృతిలో అంటే ఆ కర్మ ఫల మహాసముద్రంలో ప్రతి మనిషి కూడా ఒకానొక అల మాత్రమే, అంటే ఒకానొక అలజడి మాత్రమే. అహంకారం చేత ప్రేరేపించబడిన కోరికలతో తాను చేసే వివిధ కొత్త కొత్త కర్మల ద్వారా మనిషి ఎప్పటికప్పుడు మళ్ళీ అంటే కొత్త వాసనలను తగిలించుకుంటూ ఉంటాడు. కొత్త సంస్కారాలను పొందుతూ ఉంటాడు. పాత వాసనలను పోగొట్టుకోవటానికి, మరి సువాసనలను దృఢం చేసుకోవాలి అంటే మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు. ఈ విధంగా జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు. కనుకనే మనిషి కర్మ సంజాతుడు, కర్మలలోంచి పుట్టినవాడు. మనోబుద్ధులు ఉన్న ఏ మనిషి కూడా మేలుకొని ఉన్నంతసేపు ఏ పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. శరీరం విశ్రాంతిగా ఉన్నా సరే మనోబుద్ధుల ద్వారా ఎప్పుడు ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు. అంటే మనం ఆలోచించడం ద్వారా కూడా కర్మ చేస్తున్నట్టే ఇక్కడ లెక్క. కేవలం పని రూపంలో మాత్రమే కర్మ చేయడం కాదు మాస్టర్స్, ఆలోచన ద్వారా కూడా మనం కర్మ చేస్తున్నాము. తినడం, త్రాగటం, నిద్రించటం, లేవడం, ఇలాంటివన్నీ కూడా కర్మలే. కనీసం ఇవైనా చేయకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి మనిషి కర్మలకు వివసుడు, అంటే కర్మలకు వశం అయినవాడు. మనిషి ఎప్పటికీ కర్మశూన్యుడు కాజాలడు. అసలు కర్మశూన్య స్థితి అనేది అసంభవము. కనుక మనిషి కర్మపూర్ణుడు. రకరకాల కర్మలను సదా చేస్తూనే ఉంటాడు. ఈ మనలో ఉన్న అంతర్గుణాలకి మూలమేంటి? బహిర్కర్మలు. అనంతమైన బహిర్కర్మలకు మూలాలేంటి? అంతర్గుణాలు. ఇది మన పరిస్థితి. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్మల గురించి చెప్తున్నారు మనకి. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం మాస్టర్స్. 3వ అధ్యాయం 6వ శ్లోకం. कर्मेन्द्रियाणि संयम्य ययास्ते मनसा स्मरन् इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते।
పదచ్ఛేదం తెలుసుకుందాము. కర్మేంద్రియాణి సంయమ్య యః ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచరః సహ ఉచ్యతే. విమూఢాత్మ అంటే ఇక్కడ మూఢబుద్ధి కలవాడు. కర్మేంద్రియాని అంటే అన్ని కర్మేంద్రియాలను, సంయమ్య అంటే నిరోధించి, మనస అంటే మానసికంగా. ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే, మూఢభక్తి గల అంటే మూఢబుద్ధి గల ఏ వ్యక్తి ఇంద్రియాలన్నిటినీ బలవంతంగా నిరోధించి మనస్సులో సదా వాటినే స్మరిస్తూ ఉంటాడో అతడే మిథ్యాచారి అంటే డంబాచారి అవుతాడు. ఇప్పుడు ఈ తాత్పర్యాన్ని వివరంగా అర్థం తెలుసుకుందాము. బాహ్య ఇంద్రియ నిగ్రహాన్ని మనం దమం అంటారు. ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించడమే దమం అనబడుతుంది. అంతర్యేంద్రియ అయిన మనస్సు యొక్క నియంత్రణను సమం అంటారు. కేవలం దమం నుండి సమం లేకపోతే అది నిరర్ధకము, అది అనర్థదాయకము. అంటే అంతరింద్రియం మనస్సు నిగ్రహం ఉండాలన్నమాట. అప్పుడు కోరికలు మనస్సులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే ఉంటాయి. సమం లేకపోతే కోరికలు ఏమవుతుంది, మనస్సులో అలా విజృంభిస్తూనే ఉంటాయి. మనస్సు అల్లకల్లోలం అవుతుంది. అలాంటి మానవుడు మూఢబుద్ధికి నిలయమవుతాడు. కనుక ఇంద్రియాలను బలవంతంగా బెగపెట్టి కూర్చుని మనస్సులో వ్యవహారాలన్నిటినీ ఆలోచిస్తూ మనస్సులోనే 3 లోకాలని చుట్టి వచ్చే మిథ్యాచారి డంబాచారి కాకూడదు. మనస్సును ఎలాంటి పరిస్థితుల్లోనూ అల్లకల్లోలపరుచుకోకూడదు. బలవంతపు బ్రహ్మణార్థం అన్నది ఎప్పుడూ పనికిరాదు. సదా ఎల్లప్పుడూ పట్టు విడుపు అనేది ఉండి తీరాలి. జీవితంలో సహజంగా బ్రతకాలి. పరిపూర్ణ యోగిగా విరాజిల్లాలంటే దమంతో ప్రారంభమయ్యి వెంటనే సమంలోకి ఎగబ్రాకాలి, సమంలోకి రావాలి. దమంతో ప్రారంభమై అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహంలోంచి అంతర్ ఇంద్రియ నిగ్రహంలోకి వెళ్ళాలన్నమాట. కేవలం దమంలోనే ఉంటూ అది ఆరంభ సువరత్వమే అవుతుంది. అది యుక్తం కాదు, అది సరి అయినది కాదు. అంటే ఏంటంటే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనం ఒక సన్యాసి వేషధారి, కాషాయ వేషధారి వేసుకున్నారనుకోండి, కేవలం కాషాయ బట్టలు వేసుకుని జపమాల తిప్పుతూ ఉంటారు. లోపల మన అంతర్నిగ్రహం లేకుండా పైకి ఆడంబరంగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అని మనకి ఇక్కడ వివరంగా చెప్తున్నారు. ఇప్పుడు సమం దమం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత శ్లోకంలో వెళ్దాము. 3వ అధ్యాయం 7వ శ్లోకం. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియః కర్మయోగమసక్తః స విశిష్యతే. పదచ్ఛేదం తెలుసుకుందాము. యః తు ఇంద్రియాణి మనసా నియమ్య అరభతే అర్జున కర్మేంద్రియః కర్మయోగం అసక్తః స విశిష్యతే. అర్జున, ఇప్పుడు సమం దమం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ శ్లోకంలో ఎవరి మనస్సులో మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకుని అనాసక్తుడై అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడో అతడే ఉత్తముడు అనబడతాడు. ఉత్తములు ఎలా వ్యవహరిస్తారనుకుంటున్నావు? ఉత్తములు అనేవాళ్ళు బహిర్దమం ఆచరించనివారు, అంతఃసమం కోరుకునేవారు. ఉత్తములైన వారు బహిర్ ఇంద్రియాలను మనస్సులో స్వాధీనం చేసేసుకుంటారు. ఉత్తములు బయట ఏమాత్రం నిగ్రహాన్ని పాటించనివారు, అయినా లోపల మహానిగ్రహాన్ని అంటే లోపల అంతర్ నిగ్రహాన్ని పొందినవారు.
వారు బయట ఏమైనా సరే నా లోపల ఏమీ కాకూడదు అని తెలుసుకున్నవారు. బయట ఎలాంటి కర్మలు ఆచరించినా వాటి ప్రభావము లోపల అంటే వాళ్ళ మనస్సుపై ఉండదన్నమాట. బయట ప్రకృతి సహజ సిద్ధమైన కర్మాచరణ, లోపల సంపూర్ణమైన కర్తృత్వ భావన శూన్యత. దీనినే నిజమైన కర్మయోగము అనబడుతుంది. ఈ కర్మయోగం గురించి ఈరోజు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాల్లో మనకి చక్కగా వివరించారు మాస్టర్స్. మళ్ళీ తర్వాత భాగంలో కలుసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్.